నర్సాపేటలో గత కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న గోల్డ్ శేఖర్ అలియాస్ కందుకూరి వీరశేఖరాచారి అతని భార్యను అరెస్ట్ చేసినట్లు నర్సాపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ప్రకాష్ రావు వివరాలను తెలియజేశారు. నంద్యాల జిల్లా మహానందిలో నిందితుడు శేఖర్ ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. సాధారణ గోల్డ్ అప్రైజర్ గా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ గత 12 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడిన గోల్డ్ శేఖర్ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించి బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులను బదిలీ చేసుకుని భారీగా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ రోజు నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడ కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడియాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీ జాబితాలో చేయగా సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక FIR కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026 కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రజా సంఘాలతో మేము అప్రోచ్ చేయం కాలేదు సార్. మేము అప్రోచ్ అయ్యి మేము ఇతను సిఐ గారి మీద ఎలిగేషన్ తెప్పించిన మాట అబద్ధం సార్. అది సిఐ గారి మీద మేమేమీ రాయమనలేదు. ప్రజా సంఘాలలో మాకు తెలియకుండా రాసి మా నెత్తి మీద పెట్టారు. అది ప్రజా సంఘాలతో మేము ఎటువంటి పోరాటం మేము చేయలేదు సార్. అసలుకి మా బతికేది మమ్మల్ని బతకనేయండి, మేమేమో ఊళ్ళో ఉండము, మమ్మల్ని వదిలేసి ప్రజా సంఘాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సిఐ గారి మీద ఎలిగేషన్తో రాశారు. నాకు పేరైతే తెలియదు కానీ ఒక ఆయన చేస్తే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అప్పటి నుంచి నేను ఏ సార్ మీద కానీ ఎక్కడ మీద కానీ చెప్పట్లేదు. వాళ్ళు మా ఆయనకి ఫోన్ చేసి వీడియో పెట్టమని అడుగుతుంటే నేను పెట్టనని అయితే చెప్తున్నాను. మా పరిస్థితి లేదు, మా బాగాలేదు, మేమేదో చూసుకొని మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మాకు అదొక్కటి సాయం చేయండి. ఏ సంఘాలైనా మీరైనా ఇంకెవరైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా మాకు అదొక్కటి చేయండి. ఆయన మానుకుంటాడని నేను కోరుకుంటున్నాను.